నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మనం ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చేసాము. మన భారతీయ కంపెనీ మన కోసం ఒక కొత్త బైక్ లాంచ్ చేసింది. ఆల్రెడీ లాంచ్ చేసింది, కాకపోతే మనకు వెహికల్ అవైలబుల్లో లేకుండే ఇప్పుడు అవైలబుల్లో వచ్చింది. దిస్ ఇస్ నన్ అదర్ దెన్ బాబర్ షార్ట్ గన్ 650cc. మన రాయల్ ఎన్ఫీల్డ్ మనకి 650cc చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఎన్నో జపనీస్ కంపెనీస్ కానీ అమెరికన్ కంపెనీస్ బైక్స్ మనం కొంటూ ఉంటాం. మన భారతదేశంలో 450 సెగ్మెంట్ నుంచి 650 సెగ్మెంట్ వరకు సీసీ బైక్స్ అవన్నీ మనకి 8 lakhs 9 lakhs 10 lakhs అంతవరకు మనం కొంటుంటాము. చాలా కాస్ట్ పెట్టి, అది కూడా అందులో ఫైబర్ ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటుంది. ఇది మనకు రాయల్ ఎన్ఫీల్డ్ మన ఇండియన్ కంపెనీ మన కోసం చాలా లీస్ట్ కాస్ట్లో, చాలా తక్కువ కాస్ట్లో ఓన్లీ 4.5 lakhs టాప్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్లో, అంటే 4.1 నుంచి తీసుకొని 4.5 దాకా మీకు కలర్స్ మాత్రమే చేంజెస్ ఉంటుంది. ఇందులో 4 కలర్స్ ఉంటాయి. ఒకటి ఇది టాప్ మోడల్ వైట్ అండ్ గ్రే కలర్, ఇంకోటి గ్రే కలర్, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్లో వస్తుంది. ఈ 4 కలర్స్ ఉంటుంది. ఇది టాప్ మోడల్. ఇది జస్ట్ మనకి 4.5 lakhsలో మనకి 650cc బండి మేడ్ విత్ గన్ మెటల్, టోటల్ మెటల్ బాడీ ఉంటుంది మనకి. టోటల్ దీనికి వెయిట్ వచ్చేసి 240 kgs అండి. ఇది నన్ అదర్ దెన్ ఓన్లీ మన ఇండియన్ కంపెనీ ఇవ్వగలుగుతుంది. సూపర్ బండి, చాలా బాగుంది. ఇది బాబర్ స్టైల్లో ఉంటుంది, సింగిల్ సీట్. దీనికి మనకు ఇన్బిల్ట్ డబల్ సీట్ ఇచ్చారు, అది మనం తీసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ చూద్దాము. దీని ఇంజన్ డీటెయిల్స్ చూస్తే కనుక మనకు 648cc ప్యారలల్ ట్విన్ 4 స్ట్రోక్ SOS ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇచ్చారు దీంట్లో. ఇది మనకి 46.3 bhp అండ్ 52.3 Nm టార్క్తో వస్తుంది. 6-bit గేర్ బాక్స్. ఇది చాలా బాగుంది చూడ్డానికి. ఇంజన్ కూడా చాలా బాగుంది. మనకి ఇది ట్యాంక్ చూడండి, ట్యాంక్ కూడా చాలా బ్రాడ్గా, చాలా పెద్దగా ఉంది మనకి. ఇంకా దీనికి అన్నిటికాడ మీకు రాయల్ ఎన్ఫీల్డ్ లోగోస్ ఇన్బిల్డ్ కనిపిస్తాయి. స్టిక్కరింగ్ కానీ ఇన్బిల్డ్ కానీ చాలా గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. ఇది కస్టమ్ చేసినట్టు ఉంది మనకి. అంటే మనం యాక్చువల్లీ కొన్ని బైక్స్ని తీసుకొని బయట చేయించుకుంటాం కదా, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మన ఇండియన్ కంపెనీ, మన భారతీయ కంపెనీ మనకు డైరెక్ట్ కస్టమ్ చేసి ఆల్రెడీ వాళ్ళే చేసి కంపెనీ తరఫు నుంచి ఇస్తున్నారు మనకి. ఇది చూడండి, దీని హ్యాండిల్ కూడా చాలా బాగుంది మనకి. దీని లోగో కూడా చూడండి హ్యాండిల్కి. ఇది ఇంజన్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, దీంట్లోనే సెల్ఫీ స్టార్ట్ ఇచ్చారు. చాలా బాగుంది, బటన్ కూడా క్వాలిటీగా ఉంది. ఇంకా మనకు హజర్ లైట్ ఆన్ ఆఫ్ కూడా ఇచ్చారు. హజర్ లైట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లేటెస్ట్ బైక్స్ కూడా చాలామంది ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇది చూడండి, హ్యాండిల్ బార్ కూడా చాలా బాగుంది మనకు రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతోని. మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి మిర్రర్స్. మనకు వైబ్రేషన్, ఈ వెహికల్ వైబ్రేషన్ అయితే కాదు కానీ వైబ్రేషన్ ఒకవేళ ఎక్కడక్కడ కొంచెం అయినా కూడా మనకి స్టాండర్డ్గా ఉన్నాయి. మిర్రర్ చాలా స్టేబుల్గా ఉన్నాయి. ఇంకా మనకి క్లచ్ కానీ ఇంకా బ్రేక్ కానీ అడ్జస్టబుల్ ఇచ్చారు. దీనికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి దీనికి. ఇది మనకు కాస్ట్లీ బైక్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అది రాయల్ ఎన్ఫీల్డ్ మనకి ఫీచర్స్ అంటే ఫీచర్ లోడెడ్ మనకు చాలా ఫీచర్స్ ఇచ్చారు. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇచ్చారు స్పీడోమీటర్తోని. ఇది మనకు ఆన్ చేస్తే దీని డీటెయిల్స్ తెలుస్తుంది. దీని కీస్ వాళ్ళ దగ్గర లేవు అంటే ఇంకా మనకి నేవిగేషన్ కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్ చేసి ఫుల్ డీటెయిల్స్ చూపెడతాను. ఇప్పుడు ఏంటంటే వెహికల్ అవైలబుల్లో లేదు, ఇది బయటకి తెప్పించి మన కోసం చూపెడుతున్నారు. ఫ్రంట్ చూడండి, హెడ్లైట్ అసెంబ్లీ మొత్తం మనకి LED ఇచ్చారు. కాకపోతే టర్న్ ఇండికేటర్స్ ఒక్కటి మనకి హెలోజన్ బల్బ్తో ఇచ్చారు, అది మనము వీళ్ళతోని చేయించుకోవచ్చు LED. అది దీనికి వీళ్ళు చెప్తే చేస్తారంట. ఇంకా చూడండి, ఫ్రంట్ ఫిండర్ చాలా బాగుంది రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతోని. ఫ్రంట్ హ్యాండిల్ కూడా, ఫ్రంట్ లుక్ కూడా చూడండి చాలా బాగుంది. హ్యాండిల్ అనేది చాలా కంఫర్ట్గా ఉంది. అంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో 650 సెగ్మెంట్లో ఇంటర్సెప్టర్ కానీ కాంటినెంటల్ GTతో కానీ ప్లస్ మెటియోర్ 650 సెగ్మెంట్లో, ఈ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్న బైక్స్తో కంపేర్ చేస్తే హ్యాండిల్ చాలా బాగుంది. ఇది చూడండి, రిఫ్లెక్టర్. ఫ్రంట్ సస్పెన్షన్కి వస్తే కనుక షోవా సపరేట్ ఫంక్షన్, బిగ్ పిస్టన్ 120 mm USD ఫాక్స్ సస్పెన్షన్ ఇచ్చారు. దీంతోపాటు మనకి 320 డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు విత్ డ్యూయల్ ఛానల్ ABS, బైబర్ క్యాలిపర్స్తో ఇచ్చారు. ఇది మనకి టైర్స్ వచ్చేసి 100/90 18 inches అలో వీల్స్ అనేది ఇచ్చారు. ఈ టైర్ C8 టైర్. ఇది చాలా బాగుంది, చాలా బ్రాడ్గా ఉంది. మనకి బాబర్ స్టైల్లో ఇంకొంచెం పెద్దగా ఇస్తే బాగుండు కానీ ఓకే, టైర్ అయితే నో ప్రాబ్లం. మనకి ట్యూబ్లెస్ టైర్స్ MRFది ఇస్తే బాగుండు కానీ ఎందుకో C8ది ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. మనకి లేటెస్ట్గా ఇప్పుడు USD సస్పెన్షన్ అని అందరూ అంటున్నారు కదా, దాని ప్రకారం ఇచ్చారు. సింగిల్ RN ఇచ్చారు. ఇది ఆయిల్ కూలర్డ్ ఇంజన్ కాబట్టి రేడియేటర్ ఇచ్చారు చూడండి. రేడియేటర్కి ప్రొటెక్షన్గా కూడా ఇచ్చారు, చాలా బాగా ఫ్యూచరిస్టిక్ ప్లాన్తోని. ఇంకా దీనికి డ్యూయల్ ఎగ్జాస్ట్ పైప్స్ ఇచ్చారు కదా, ఇది కూడా చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి చూడనీకి.
మనకి ఇగో బ్రేక్ లివర్ చూడండి, ఇది చాలా బాగుంది డిజైను. ఇంకా మనకి ఫుట్ స్పెక్స్ చూడండి, ఇది ఫ్లెక్సిబుల్ ఇచ్చారు దీంట్లో, అంటే స్ప్రింగ్ మనం దీన్ని పైకి అడ్జస్ట్మెంట్ చేసినా కూడా అది రివర్స్ వచ్చేస్తుంది. ఇక డిజైన్ కూడా చూడండి, 650cc. ఈ వెనకాల ఫుట్ స్పెక్స్ కూడా, ఫుట్ రెస్ట్ కూడా చాలా బాగుంది, కాకపోతే ఫ్లెక్సిబుల్ ఏం కాదు. ఇంకా వెనకాల మనకి వచ్చేసి సస్పెన్షన్ మనకి షావా 90mm ట్విన్ షాక్స్ సస్పెన్షన్ అనేది ఇచ్చారు. ఇది సేమ్ దీనికి మనకు 300mmది డిస్క్ బ్రేక్ విత్ ఏబిఎస్ సిస్టమ్, C8 టైర్ ఇచ్చారు దీనికి మనకి. ఇది ఎంత ఉంది, 150/70 R19 ఇంచెస్ అలో వీల్స్ ఇచ్చారు మొత్తము. చాలా బాగుంది ఈ వీల్స్. ఈ అలో వీల్స్ అనేది డిజైన్ చాలా కొత్తగా ఇచ్చారు. LED టైల్ ల్యాంప్ ఇచ్చారు. సేమ్ మనకి ఇది మెటీరియల్లో కూడా ఉంటుంది ఈ డిజైన్. ఈ లోగో కానీ సేమ్ అదే, మనకి ఇండికేటర్స్ మాత్రం అదే ఓల్డ్ స్టైల్ టైప్ ఇచ్చారు. ఇది మనం ఎల్ఈడిగా కన్వర్ట్ చేసుకోవచ్చు. శారీ గార్డ్ ఇచ్చారు మనకి, సేమ్ ట్విన్ షాక్ అబ్సర్స్ ఇచ్చిండ్రు. ప్లస్ దీన్ని చూడండి, దీని ఎగ్జాస్ట్ పైప్ కూడా చాలా థిక్నెస్ ఉన్నది. చూడండి లోపల ఫింగర్ పెట్టి కూడా చూపిస్తున్నా, చాలా థిక్నెస్, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, సూపర్ ఉంది డిజైన్ అయితే. దీనికి ప్రొటెక్షన్గా కూడా ఇచ్చారు చూడండి, అది కూడా మొత్తము చాలా బాగుంది మనకి. ఇక్కడ చూడండి చైన్ ఓపెన్ ఇచ్చారు మనకి, చైన్ కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంకా చూడండి సెంట్రల్ స్టాండ్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఇటువంటి వెహికల్కి సెంట్రల్ స్టాండ్ ఇవ్వడము చాలా గ్రేటే. మనకి ఫుట్ స్పెక్స్ సేమ్ మనకి బ్రేక్ లివర్ లాగానే గేర్ లివర్ కూడా ఇచ్చారు, కాకపోతే కొంచెం పైకి ఇచ్చారు, చాలా బాగుంది చూడనీకే కూడా. ఇక్కడ చూడండి ఇంజన్ బ్లాక్ కలర్ ఇచ్చారు కదా, షైనీ బ్లాక్, చాలా బాగుంది చూడనీకే. ఇది మనకు చూడండి మొత్తం మెటల్లో ఇచ్చారు. ఇది కస్టమ్ డిజైన్ లాగా చాలా బాగుంది. 01 ఇప్పుడు మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 13.8 లీటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ కూడా చాలా బాగుంది, వెనకాల గ్రిప్ పట్టుకోవడానికి హ్యాండిల్స్ టైప్ ఇచ్చారు. ఈ సీట్ మనం తీసేయచ్చు. మనం తీసేసినాక దీంట్లో ఏమైనా మనము టూర్ ట్రావెలింగ్ ఎప్పుడైనా చేసినప్పుడు దానికి ఏమైనా చేసుకోవచ్చు. ఇది మనకి యాక్చువల్లీ సింగిల్ సీట్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఓపెన్ చేసి తీసేయాల్సి ఉంటుంది. ఇటు నుంచి కనెక్టెడ్ ఉంటుంది ఈ రాడ్ తీసేస్తే మనకి సింగిల్ సీట్ లాగా అయిపోతుంది. ఇది కూడా చాలా ప్రొటెక్టివ్ టైప్, చాలా బాగా ఇచ్చారు. ఇంకా మనకి దీంట్లో ఈ లోగో చూడండి, ట్విన్ కలర్ లోగో చాలా బాగుంది చూడడానికి, ఇంకా చాలా బాగుంది మనకి. దీని వీల్ బేస్ మనకు వచ్చేసి 14/65, గ్రౌండ్ క్లియరెన్స్ 140mm, సీట్ హైట్ వచ్చేసి మనకి 795mm ఇచ్చారు. ఇది చూడండి, ఇది అలో వీల్స్ చాలా న్యూ డిజైన్ ఇచ్చారు, అంటే అక్కడ నుంచి మనకు సరిగ్గా కనిపించదు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. ఇక్కడ నుంచి చూడండి డిజైన్ చాలా బాగుంది, కొత్తగా ఉంది డిజైన్. ఇంకా మనకి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఈ డిజైన్ అనేది. ఇంకా మనకి దీని లెంత్ వచ్చేసి 2170mm, బ్రిడ్త్ వచ్చేసి 820mm. ఇది చూడండి బైక్ ఓవరాల్గా చూస్తే ఇది కింగ్ ఆఫ్ ది రోడ్ అంటారు. ఈ రోడ్ కింగ్ ఇది. దీనికి ఇంకా ఏ బైక్ కూడా మనకి పనికిరాదు దీని ముంగట. ఏముంది, బైక్ అయితే సూపర్ ఉంది, కాకపోతే హెవీ వెయిట్ ఉన్నది. ఆ జపనీస్ బైక్స్, అమెరికన్ బైక్స్ కొనే బదులు మన ఇండియన్ బైక్ ఓన్లీ 4.5 lakhsలో మీకు రోడ్ కింగ్ వచ్చేస్తుంది. కంపల్సరీగా దీన్నే తీసుకోండి. జపనీస్ బైక్స్, అమెరికన్ బైక్స్కి మూవ్ అయ్యే వాళ్ళు. ఇది చాలా బాగుంది. కొంచెం హైట్ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టమే ఇంత వెయిట్ తీసుకోవడము. ఇంకా దీంట్లో USB ఛార్జింగ్ కూడా ఉన్నది. అది మనకి షార్ట్ గన్ 650 అని రాసి ఉంది కదా, దాని లోపల ఉంటుంది మనకి, ఆ బాక్స్ లోపల. ఇక ఈ బాక్స్ లోపల ఉంటుంది, దీని లోపల ఉంది. దీన్ని ఓపెన్ చేసి నేను చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ టైము. దీని లోపల ఛార్జర్ ఉంటుంది. ఇంకా దీనికి స్లీపర్ క్లచ్ కూడా ఇస్తున్నారు, కాకపోతే ఒకటి మనకి కిక్ షిఫ్టర్స్ ఒకటి ఇవ్వట్లేదు. మిగతా అన్ని లేటెస్ట్ ఏమున్నాయి అన్నీ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇంకేం కావాలి మనకి, మన ఇండియన్ కంపెనీ ఇంత మంచి ఫీచర్స్తోని ఇంత హెవీ బైక్ విత్ గన్ మెటల్, వితౌట్ ఫైబర్, హెవీ ప్లాస్టిక్ లేకుండా చేస్తుంది. కంపల్సరీగా 4.5 lakhs ఉన్న వాళ్ళు కంపల్సరీగా వేరే బైక్స్ పోకండి, ఇదే బైక్ తీసుకోండి, షార్ట్ వన్ 650. ఈ రివ్యూ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి ఎన్నో బైక్స్ని మీకోసం తీసుకొని వస్తున్నాను. కంపల్సరీగా ఛానల్కి సపోర్ట్ చేయండి. కార్, బైక్స్ కానీ మీకు గ్యాడ్జెట్స్ కానీ మొబైల్స్ కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో చూపెడతాము. అందుకోసం మీ సపోర్ట్ కంపల్సరీగా అవసరము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.